న్యూస్ ఏపీకి వచ్చిన మోడీ చంద్రబాబును వ్యక్తిగతంగా విమర్శిస్తే ఏపీ సీఎం కూడా అదే స్థాయిలో కౌంటర్ ఇచ్చారు. उन्होंने आंध्र प्रदेश के सनराइज का वादा किया था, लेकिन अपने सन एसओएन अपने सन को ही राइज कराने में जुट गए हैं. నన్ను లోకేష్ తండ్రి అన్నారు. నేను గర్వపడుతున్నా. నేను అడుగుతున్నా, యశోదా బేన్ భర్త ఈ నరేంద్ర మోడీ. అవునా కాదా తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా. అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. అలాంటిది ఆవిడని దూరంగా పెట్టి మీరు మాట్లాడరే. విడాకులు కూడా ఇవ్వకుండా మీరు ఇవన్నీ చేశారని నా వ్యక్తిగత విషయానికి వచ్చారు కాబట్టి నేను చెప్తున్నా. లేకుంటే చెప్పేవాడిని కాదు. నేను సభ్యత ఉన్న నాయకుడిని. ఎప్పుడు కూడా రాజకీయంగా ఫేస్ చేశాను. కానీ వ్యక్తిగతంగా మీరు మాట్లాడినప్పుడు గురువింద సామెత మీకు కూడా వర్తిస్తుంది. ఎన్టీఆర్ సిద్ధాంతాలకు టీడీపీ తిలోదకాలు ఇచ్చిందని మోడీ విమర్శిస్తే కేంద్రానికి మాత్రమే వ్యతిరేకంగా పోరాడామని బాబు గుర్తు చేశారు. एनटीआर की विरासत संभालने वाले ने उनके सपनों को साकार करने का वादा किया था या नहीं किया था? एनटीआर के कदमों पर चलने का वादा किया था कि नहीं किया था? क्या आज वो एनटीआर को सम्मान दे रहे हैं? भाइयों और बहनों, ये बात आपको समझ आ रही है, लेकिन उन जैसे सीनियर लीडर को क्यों नहीं आ रही कि वो नामदारों के सामने जाकर के सर झुका करके बैठ गए? आखिर ऐसा क्या दबाव है जो वो अपनी पार्टी का ही इतिहास भूल गए? साथियों, आप सभी को यहां जो युवा साथी आए हैं उनको ये बात जानना बहुत जरूरी है. दिल्ली में जो नामदार परिवार है उसके अहंकार ने हमेशा राज्यों के बड़े नेताओं का अपमान किया है. अपमान के उसी दौर में एनटीआर ने आंध्र प्रदेश को कांग्रेस मुक्त करने का फैसला लिया था और तेलुगु देशम पार्टी का जन्म हुआ था. కేంద్రంతో విభేదించాం. కేంద్ర దురంకారంతో విభేదించాం. వ్యతిరేకంగా పోరాడాం. అన్ని రాజకీయ పార్టీలను కూడగట్టాం. ఈ రోజు కేంద్రం మీ నాయకత్వంలో అన్యాయం చేస్తా ఉంది. మీ మీద తిరుగుబాటు చేశాం. మీ మీద పోరాడుతున్నాం. అన్ని పార్టీలను సమీకరించాం. దేశాన్ని కాపాడుకోవడానికి తప్పకుండా ఇంకా గట్టిగా పోరాడతాం తప్ప ఎనిక్కిపోయే పరిస్థితి లేదని మరొకసారి ప్రధానమంత్రి గారికి చెప్తున్నా. మీది యూటర్న్ అంటే మీది యూటర్న్ అంటూ మోడీ చంద్రబాబు పరస్పర విమర్శలు చేసుకున్నారు. कांग्रेस सरकार जाने के बाद हमारी सरकार बनी थी. हमने आंध्र प्रदेश के लिए एक नया स्पेशल असिस्टेंट पैकेज बनाया. हमने ये भी ध्यान रखा कि राज्य को उतनी वित्तीय सहायता अवश्य मिले जितनी उसे स्पेशल कैटेगरी स्टेटस में प्राप्त होने वाली थी. सितंबर 2016 में लागू किया गया. इसके बाद आंध्र प्रदेश के मुख्यमंत्री ने स्वयं इस पैकेज को स्वीकार करते हुए वित्त मंत्री को धन्यवाद भी दिया था. विधानसभा में इसी निर्णय की सराहना की गई थी. हम पूरी ईमानदारी से इस पैकेज में किए गए कमिटमेंट को निभाने में लगे थे, लेकिन इस पैकेज का सही इस्तेमाल कर पाने में नाकाम, राज्य का विकास कर पाने में नाकाम टीडीपी ने यू टर्न ले लिया. నేనేదో యూ టర్న్ తీసుకున్నానని మాట్లాడుతున్నాడు. నా ప్రజల కోసం ఆలోచించాను. మీరు మోసం చేశారు. అప్పుడే మిమ్మల్ని నిలదీశాను. గట్టిగా అడిగాను. మీరు సమాధానం చెప్పలేదు. అప్పుడే తిరుగుబాటు చేశాను. ఈరోజు నాది యూ టర్న్ కాదు, నాది రైట్ టర్న్, మీదే యూ టర్న్ అని చెప్పి మరొకసారి ప్రధానమంత్రి గారికి విజ్ఞప్తి చేస్తున్నా, హెచ్చరిస్తున్నా.
మోడీ గో బ్యాక్ అనే నినాదానికి కూడా మోడీ చంద్రబాబు తమదైన అర్థాలు చెప్పారు. आंध्र के मेरे प्यारे भाइयों बहनों, हम लोग स्कूल में पढ़ते थे तो टीचर किसी बात के लिए बुलाते थे और फिर कहते थे गो बैक, अपनी जगह पे बैठ जाओ. कहते थे कि नहीं कहते थे? मैं तेलुगु देशम पार्टी का आभारी हूं कि उन्होंने भी मुझे आज कहा है गो बैक, दिल्ली में जाकर के फिर से बैठो. मुझे देश के करोड़ों लोगों पर पूरा भरोसा है कि वो तेलुगु देशम पार्टी की इच्छा पूरी करेंगे और मोदी को फिर से बिठा देंगे. అస్సాంలో పోతే గో బ్యాక్ అన్నారు, వెస్ట్ బెంగాల్ పోతే గో బ్యాక్ అన్నారు, తమిళనాడుకు పోతే రావద్దన్నారు, మన దగ్గరకు వస్తే రావద్దన్నారు. ఎక్కడికి వెళ్తారని అడుగుతున్నా. ఏంటి ఇవన్నీ అడుగుతున్నాను. అదే మరిగా ఈరోజు అమరావతి పైన, పోలవరం పైన మీరు విషం కక్కుతున్నారు, మీరు భరించలేకపోతున్నారు. కేంద్రం ఇచ్చిన నిధులకు లెక్క చెప్పటం లేదని మోడీ విమర్శిస్తే, కాకు అన్ని లెక్కలు ఇచ్చామని పెత్తందారీ పోకడను సమర్థించేది లేదని చంద్రబాబు సమాధానమిచ్చారు. यहां के मुख्यमंत्री को तकलीफ है कि आपका ये चौकीदार, मेरी सरकार उनसे हिसाब मांगती है. पहले उन्हें दिल्ली के गलियारों में कभी भी हिसाब नहीं देना पड़ता था. अब मोदी उनसे कहता है कि आंध्र प्रदेश के विकास के लिए जो राशि दी गई, टैक्स पेयर का पैसा आपको दिया गया, उसकी पाई पाई का हिसाब दीजिए. और यही उनको अखरता है. यही फर्क है. अभी मैंने यहां एक सरकार का कार्यक्रम भी किया, एक छोटे कमरे में सरकारी खर्चे से कार्यक्रम किया, और ये बड़ा कार्यक्रम भारतीय जनता पार्टी के कार्यकर्ताओं के पैसे और पसीने से हो रहा है. విభజన చట్టంలో ఉండే 18 అంశాలు ఉన్నాయి. ఎందుకు ఇవ్వలేదని అడుగుతున్నాను. రాజధాని డబ్బులు ఇచ్చారా? లెక్కలు అడుగుతున్నామంటున్నారు. లెక్కలు అడిగితే లెక్కలు ఇస్తాం కానీ మీరు కాదు, సిఏజీ ఉంది. సిఏజీ ఒక స్వయం ప్రతిపత్తి కలిగిన సంస్థ. మీ లెక్కలు మా లెక్కలు మొత్తం ఆడిట్ చేసేది సిఏజీ చేస్తారు. మీరు ఒక ప్రభుత్వం, మేము ఒక ప్రభుత్వం. మాకు స్వయం ప్రతిపత్తి ఉంది, మాకు ఆత్మాభిమానం ఉంది. అంతేగాని పెత్తందారి వ్యవస్థ చేస్తామంటే తెలుగుదేశం పార్టీ ఎప్పుడూ ఉపేక్షించలేదు. అదే తెలుగుదేశం పార్టీకి ఎన్టీఆర్ నేర్పించినటువంటి ఆత్మ గౌరవ నినాదం.